వంశీ గారు గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సీతారామరాజు గారు. ఈరోజు ఏంటి సార్, తారకరత్న గారి ఆరోగ్యం చాలా నిలకడగా ఉందంటున్నారు, విషమంగా ఉందంటున్నారు. మరి నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మొన్నటి కంటే మొన్న సాయంత్రం కంటే నిన్న కొంత మెరుగ్గా ఉంది. నిన్నటి కంటే ఈరోజు కొంత మెరుగ్గా ఉందని అక్కడ నుంచి వైద్యులు చెప్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా మొన్న విషమంగా అత్యంత విషమంగా ఉందని ఆందోళన చెందారు. కానీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మాటలను బట్టి లేదా బాలకృష్ణ గారు నిన్న చెప్పినటువంటి సాయంత్రం చెప్పిన అంశాలను బట్టి అట్లాగే కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ గారు చెప్పినటువంటి అంశాలను బట్టి కొంచెం మెరుగ్గా ఉందన్నటువంటి సమాచారం. అయితే ఆయనకి మొన్న కార్డియాక్ ప్రాబ్లంతో ఆయనకి ఎక్కువ సిస్టమ్ ద్వారా ఆయనకి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి ఆయనకి మరొక సమస్య అంటే కార్డియాలజీ ప్రాబ్లంతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చి ఉండటంతో మొన్న బ్రెయిన్స్లో ఉన్నటువంటి నరాలు కూడా బ్లాక్ అయి ఉండటంతో ఆ నరాలు బ్లాక్ అయినటువంటి నరాలని మెడిసిన్ ద్వారా దాన్ని క్యూర్ చేయటం కోసం వైద్యులు దానికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఒకవైపు కార్డియాలజిస్టులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు, మరొక వైపు న్యూరాలజిస్టులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే న్యూరాలజీ ప్రాబ్లం గనక తగ్గిన వెంటనే అది వితిన్ 24 hours to 48 hours పడుతుంది అంటున్నారు. అంటే న్యూరాలజీలో ఉన్నటువంటి ఆ మెడిసిన్స్ వాడటం ద్వారా అది తగ్గిన తరువాత అప్పుడు కార్డియాలజీలో స్టంట్స్ని వేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని నిలకడగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయటం కోసం నారాయణ హృదయాలయాలకు సంబంధించినటువంటి వైద్య బృందం ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నది. అయితే వారికి సంబంధించినంత వరకు అంటే వారు వయసు రీత్యా కావచ్చు, వారు కొంత ఆరోగ్యరీత్యా కావచ్చు, కొంత యంగ్ కాబట్టి కోలుకోవటానికి కూడా కొన్ని ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా మొన్న చాలా క్రిటికల్, నిన్న కూడా క్రిటికలే, కానీ ఈ నిన్న సాయంత్రం ఈ రోజుకి కొంత మార్పు అంటే బ్యాడ్ కండిషన్లోకి వెళ్ళటల కొంత ఉన్న కండిషన్లో నుంచి ఒక అడుగు కొద్దిగా ముందుకు వెళుతుంది తప్ప బ్యాడ్ కండిషన్లోకి వెళ్ళట్లేదనేది వైద్యులు కొంత హోప్స్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి మాట్లాడినటువంటి బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి బైట్స్ ఉన్నాయి, ఒకసారి వాటిని రెడీ చేయండి. వాటితో పాటు మొన్నటి నుంచి బాలకృష్ణ గారు అక్కడే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము వెళ్ళారు ఈరోజు. వారితో పాటు బ్రాహ్మణి గారు కూడా నిన్న సాయంత్రం ఈరోజు ఉదయం వెళ్ళినట్లున్నారు. బ్రాహ్మణి కూడా అక్కడే ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు అక్కడే చేరుకొని ఉన్నారు. వారితో పాటు ఎవరైతే తారకరత్న సతీమణి అలేఖ్య చాలా డిప్రెషన్కి లోనయ్యారని సమాచారం. అంటే తను బాగా ఆందోళన చెందారని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎవరైతే అంటే ఇప్పటి వరకు మనము ఇటువైపు నుంచే చూసాము, అమ్మాయికి బంధువులు ఎవరైతే పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సొంత పెద్దమ్మ కూతురు అలేఖ్యారెడ్డి, సొంత పెద్దమ్మ కూతురు భార్య. అందుకని ఎవరైతే చల్లా రామచంద్రారెడ్డి సతీమణి కూడా అక్కడే ఉండే అమ్మాయికి ధైర్యం చెప్తూ అక్కడే ఉన్నారు. అటువైపు నుంచి ఇటువైపు నుంచి కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరి త్వరగా కోలుకోవాలని అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. మనం కూడా మహాన్యూస్ ద్వారా, మహాన్యూస్ ప్రేక్షకుల ద్వారా ఆయన త్వరగా రికవరీ కావాలని మనం కూడా ప్రార్థిద్దాం, కోరుకుందాం. బయట వేస్తాం అయితే ఒకసారి బయట ప్లే చేయండి. మా అన్నయ్య గారు మోహన్ కృష్ణ గారిపై తారకరత్న మొన్న లోకేష్ బాబు అక్కడ కుప్పంలో మొదలుపెట్టిన ఈ యువగణం దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం, సో అక్కడ మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం, కొలాప్స్ అవ్వడం, సరే ముందు అసలు హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది కాసేపు. అదే మిరకల్. విచిత్రం ఏంటంటే మళ్ళీ పిఎస్ హాస్పిటల్ డాక్టర్ వాళ్ళ టీము శివారెడ్డి గారు కార్డియాలజిస్టు వాళ్ళు రావడం, మళ్ళీ రివైవ్ చేయడం,
అందరూ కూడా ఈ హాస్పిటల్ని రికమెండ్ చేయడం బెటర్ ఐసీయూకి బాగుంది. ఐ మీన్ నిలకడగా ఉంది, అది నేను చెప్పగలుగుతాను. ఏ సిచ్యువేషన్లో అయితే అక్కడి నుంచి తీసుకొచ్చారో కుప్పం నుంచి అలాగే ఉంది పొజిషను, నిలకడగా ఉంది, డిటోరియేట్ కావట్లేదు. ఇంప్రూవ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. సో అందరు కూడా తను త్వరగా కోరుకోవాలని వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. సో తప్పకుండా త్వరలో కోరుకుంటాడని ఆశిస్తున్నాం. హాస్పిటల్స్ వారు మెరుగైన వైద్యాన్ని ఆయనకు అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలంతో పాటు మనోబలంతో పాటు అభిమానుల ఆశీర్వాదం ఉంది, తాతగారి ఆశీర్వాదం ఉంది, ఎంతోమంది ఆశీర్వాదం ఆయనకుంది. త్వరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా కోలుకొని ఇదివరకట్లాగే మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. హీ నీడ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీ అందరూ మీ ప్రేయర్స్ని అన్నకు అందించాలి. హీ స్టిల్ స్టేబుల్గా ఉన్నారు. అలా అని చెప్పి క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారని చెప్పడం కాదు, స్టేబుల్గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. నేను డాక్టర్ని కాదు. నాకు డాక్టర్లు ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ధైర్యాన్ని తెలియజేశారు. నేను ఆ ధైర్యాన్ని అభిమానులకి తెలియజేస్తున్నాను అంతే. ఏదైతే తారక రత్న నిన్న ర్యాలీకి రావడం, యువగళం పాదయాత్రకు వచ్చారు. వచ్చినప్పుడు హార్ట్ అటాక్ రావడం, అక్కడి నుంచి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోవడం, అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. ఎందుకైనా మంచిదని ఇక్కడి నుంచి ఎన్హెచ్ నుంచి మేము కోఆర్డినేట్ చేసాం. అక్కడ కంటే కూడా ఇక్కడ బెటర్గా ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో రాత్రి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాం. డాక్టర్స్తో మాట్లాడాను. ఇంకా అతన్ని ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టారు. ఇంకా కొంత టైం పడుతుంది.